అతి గతి లేకుండా కొనసాగుతోంది. దీనికి తుది ఎక్కడో ఆది ఎక్కడో తెలియనటువంటి పరిస్థితిగా మారిపోయింది. తొలుత వివేక మరణించిన తర్వాత అప్పుడు ఆ రోజున వచ్చినటువంటి సమాచారం మరి ఇప్పుడున్నటువంటి సమాచారం పూర్తిగా భిన్నమైనటువంటిది ప్రభుత్వానికి తెలుసు. మరి అప్పట్లో దీన్ని ఇది ఒక మర్డర్ కాదు, ఆయనకి ఏదో ఆరోగ్యరీత్యా మరణించారు అని చెప్పినటువంటి వారికి కూడా తెలుసు. మరి అయినా కూడా ఈ కేసుకు సంబంధించి నిజాలు బయట పెట్టాలని సునీత, వైఎస్ వివేకానంద కుమార్తె సునీత న్యాయస్థానాలను ఆశ్రయించడం అయితేనేమి, ఇటు హైకోర్టు మొదలు, సిబిఐ కోర్టు మొదలు, సుప్రీంకోర్టు వరకు తాను ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. మరైతే ఇక్కడ ఇప్పుడు తాజాగా రీసెంట్గా 2 రోజుల క్రితం సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాదనలు వెలువడ్డాయి. తన తండ్రిని చంపారని భావిస్తున్నటువంటి సునీత వారందరికీ బెయిల్ మీద కళ్ళ ముందే తిరుగుతున్నారు, వారిని బెయిల్ రద్దు చేయాలి అని మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు దర్యాప్తు ఇక ముందు అవసరం లేదా అనేటటువంటి దాన్ని క్రూషియల్గా కీలకంగా ప్రశ్నించారు దీనిపై. ఎందుకంటే బెయిల్ను రద్దు చేయటం అనేటటువంటిదే ఇది కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయం ఏంటి, కేసులో బెయిల్ ఇవ్వటమో రద్దు చేయటమో అనేటటువంటిది ప్రధానాంశం కాదు. ఒక కేసు ఒక దిశగా వెళుతున్నప్పుడు ఆ దిశను అనుసరించి న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేస్తుంటాయి. అదే విచారణకు ఆటంకమైనప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వరు. మరి ఇందుకు ఒకవేళ ఇస్తే గనక ఎందుకు ఇస్తున్నాం, ఇప్పుడు న్యాయస్థానం వద్ద తీర్పు చెప్పేటప్పుడైనా ఏదైతే తీర్పు చెప్పకపోయినప్పుడైనా ప్రతి అడుగుకు ప్రతి స్టెప్కి ఒక రీజన్ ఉంటుంది. ఒకవేళ తీర్పు చెప్పి శిక్ష విధిస్తే శిక్ష ఎందుకు విధించారు అనేదానికి సమాధానం ఉండాలి. అలాగే శిక్ష విధించకుండా మరో డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అనేటటువంటిది ఒక లాజిక్ ఉండాలి. ప్రతి దానికి ఒక లాజిక్ అనేది ఉండాలి. మరి అసలు జైల్లో పెట్టడానికి లాజిక్ ఉండాలి, జైల్లో విడుదల చేయడానికి కూడా, జైలు నుంచి విడుదల చేయడానికి కూడా లాజిక్ ఉండాలి, రిమాండ్ వేయడానికి లాజిక్ ఉండాలి. దేనికైనా ఒక రీజన్ ఖచ్చితంగా ఇందుకోసం ఈ కారణంతో రిమాండ్కి పంపిస్తున్నాను, ఈ కారణంతో రిలీజ్ చేస్తున్నాను, ఈ కారణంతో బెయిల్ ఇస్తున్నాను, ఈ కారణంతో బెయిల్ రద్దు చేస్తున్నా అనే ప్రతిదానికి ఒక రీజన్ అనేటటువంటిది న్యాయస్థానాలు చెప్తూ ఉంటాయి. మరి న్యాయస్థానాలు కూడా తీర్పులు మాత్రమే చెప్తుంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి, అది వేరే సంగతి. ఇప్పుడు ఇంకొక విషయం, ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు మొన్న ఒక మూడు ప్రశ్నలు న్యాయస్థానం అడగటం జరిగింది. ఆ 3 ప్రశ్నల్లో ఒకటైతే కనుక ఈ దర్యాప్తు అవసరం ఉందా లేదా అనేటటువంటిది సిబిఐని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ దర్యాప్తు వీటన్నింటినీ వదిలేసి మళ్ళీ బెయిల్ ఇచ్చినటువంటి అవినాష్ రెడ్డిని మళ్ళీ అరెస్ట్ చేసి ఏం చేయాలి, మరి ఏదైనా అవినాష్ రెడ్డిని విచారించాల్సి ఉందా అంటే సిబిఐ దానికి సమాధానం చెప్పటం లేదు. మరి ఏదైతే అతని దగ్గర నుంచి కొత్తగా రాబట్టాల్సిన సమాచారం ఏదైనా ఉంటే కస్టోడియల్ ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్కి పంపించి మళ్ళీ కొత్త సమాచారాన్ని సేకరించవచ్చు. దాదాపుగా అతన్ని పలుమార్లు విచారణకు పిలిచారు. విచారణకు పిలిచిన తర్వాత అంతేకాకుండా ఇప్పటికి కోర్టులో ఇంకా రిమాండ్లో ఉన్నటువంటి వారందరినీ కూడా చాలామందిని పిలిచారు. కొంతమంది ఆల్రెడీ అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి కూడా బయటే ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రస్తావనకు వచ్చాయి కేసులో. అయితే ఇక్కడ ప్రభుత్వాల వైపు నుంచి మనం ఆలోచిద్దాం. ఈ విధంగా అయితే జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కడప సెషన్స్ కోర్టులో ఇప్పటికే రాజశేఖర్ రెడ్డి, సునీత భర్త రాజశేఖర్ రెడ్డి, అలాగే రామ్ సింగ్ సిబిఐ చీఫ్గా ఇటీవల ఏదైతే ఇంతకుముందు సిబిఐ చీఫ్గా ఈ కేసును దర్యాప్తు చేసినటువంటి అధికారి, మరి ఆయనపై కూడా కేసులు నమోదయ్యాయి కడప కోర్టులో. ఏకంగా దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులపైనే కేసులు పెట్టారు. మరి వాళ్లే నిందితులు అనే విధంగా కూడా కేసులు పెట్టారు. ఏకంగా వివేక అల్లుడు అంటే సునీత భర్త రాజశేఖర రెడ్డిపై కూడా కేసులు కట్టారు. మరి వీళ్లపై కూడా విచారణ కోర్టులో జరుగుతోంది. మరి వారిపై కేసులు లేకుండా ఉండేందుకు
కూటమి ప్రభుత్వం ఆల్రెడీ ఈ కేసులు క్లోజ్ చేయాలి అని న్యాయస్థానాన్ని సంప్రదించింది. మరి ఆ విషయాన్ని కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రస్తావించింది. మరి ఇవన్నీ ఇలా ఉండగా ఒక అవినాష్ రెడ్డికి కేసుకు సంబంధించి మాత్రమే మీరు ఎలా కోరుతున్నారు అని కూడా క్వశ్చన్ చేసింది న్యాయస్థానం. మరి ఇవన్నీ ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభుత్వం వైపు నుంచి దూకుడు తగ్గింది, వివేకా కేసుకు సంబంధించి దూకుడు తగ్గింది అనేటటువంటి ప్రశ్నలు అనేటటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన అయితేనేమి, బీజేపీలోని కొంతమంది లీడర్లు అయితేనేమి పెద్ద ఎత్తున అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అగ్గి మీద గుగ్గిలిపోయారు. ఈ కేసు హూ కిల్డ్ బాబాయ్ అని వీళ్ళు నినాదం అందుకుంటే నారాసుర రక్త చరిత్ర అని వైసీపీ అందుకుంది. తన బాబాయిని అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాబాయిని ఏకంగా చంద్రబాబు నాయుడు బ్యాక్గ్రౌండే హతం చేసింది అనే విధంగా అప్పట్లో వాళ్ళు చెప్పారు. దాన్ని 2019 ఎన్నికల్లో పగడ్బందీగా వాడుకున్నారు, ఆ సానుభూతి పొందారు. ఖచ్చితంగా ఆ మూమెంట్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి వారు ఎవరు చనిపోయినా చంపేసినా ఖచ్చితంగా అది ప్రతిపక్షం మీద నెట్టడానికి చాలా సులువైనటువంటి మార్గాలు ఉంటాయి. మరి ఇటువంటి నేపథ్యంలో అది గతించిపోయినటువంటి ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం కూడా విచారణ పగడ్బందీగా సాఫీగా జరగలేదని మాత్రం 100% చెప్పుకోవాలి. ఎక్కడైతే ఇటువంటిది ఏదైనా జరిగిందంటే అందుట్లో కేంద్రంతో చాలా సఖ్యతగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సిబిఐ కానీ ఇవన్నీ కూడా కొద్ది గొప్ప అడుగులు వెనకడుగు వేస్తూ ఉంటాయి. ఏదైతే 5 ఏళ్ళు అధికారంలో ఉండటం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో చాలా స్నేహబంధంతో కొనసాగడం, వీటినన్నిటినీ కూడా వాడుకోవడం. ఇక్కడ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేస్తారు, అరే అవినాష్ రెడ్డికి ఏదైతే ఏదైనా సిబిఐ నోటీసులు ఇస్తేనో వెంటనే ఢిల్లీ వెళ్ళిపోవడం జగన్మోహన్ రెడ్డి, దాన్ని సరి చేసుకొని రావడం. ఏదైతే ఢిల్లీ ఏ కారణంతో వెళ్ళినా కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డిపై ఇటువంటి మాటలే వచ్చాయి. మరి ఇవన్నీ కూడా జరిగినాయి. మరి హూ కిల్డ్ బాబాయ్ అని పెద్ద ఎత్తున క్వశ్చన్ చేసినటువంటి కూటమి పార్టీలు కూడా ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాయి. ఈరోజు తాజాగా సునీత వైఎస్ వివేక హత్య గురించి అడుగు ముందుకు పడడం లేదు, దీన్ని త్వరగా విచారించి న్యాయం చేయండి అని మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రాధేయపడటం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే రెండు పార్టీలు ఈ వైఎస్ వివేకాకి సంబంధించినటువంటి ఇష్యూ పూర్తిగా రాజకీయాలకు వాడుకుంటున్నారు అనేటటువంటిది మాత్రం బలంగా వినిపించడమే కాదు మనకు కనిపిస్తోంది. 2019లో ఇదే ప్రధాన అంశంగా ఎలక్షన్లో మారుమోగిపోయింది. మరి ఇదే అంశం మళ్ళీ 2024 ఎన్నికల సందర్భంగా కూడా ఒకవైపు షర్మిల, సునీత, ఇదే కుటుంబ సభ్యులు కూడా జతకూడి ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూడా కీలకంగా ఈ అంశమే ప్రధానమైపోయింది. మరి దీనికి సంబంధించి కూటమి పార్టీలు కూడా పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేసినటువంటి పరిపాలన పట్ల ఈ అంశాన్ని జత చేసి మరి దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి. హూ కిల్డ్ బాబాయ్ అనేటటువంటి నినాదాన్ని కూడా అందుకొని పెద్ద ఎత్తున దీన్నే ప్రచారాస్త్రంగా మలుచుకొని ఎంతో కొంత ఈ రూపంలో కూడా జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇవన్నీ కూడా అధికారం రావడంలోనూ వైఎస్ వివేక అంశం కీలకమైంది, అలాగే అధికారం పోవడంలోనూ వివేక మరణం కీలకంగానూ మారింది. మరి ఇటువంటి సిచ్యువేషన్లకు సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దీనిపై ఒక విశ్వాసపాత్రమైనటువంటి అడుగులు పడితే గాని ప్రజల్లో ఒక స్పష్టత వస్తుందనేటటువంటిది అందరి నుంచి వినిపిస్తున్నటువంటి మాట.